అణ్వస్త్రాలు తయారు చేసుకునే హక్కు మాకుంది. మా దేశ సార్వభౌమాధికార హక్కు మాకుంది. మా హక్కుని నీకిచ్చే ఉద్దేశం మాకు లేదు. అణు పాలసీ విషయంలో అయితే నీతో చర్చించే ప్రసక్తే లేదు. దానికోసం నువ్వు తీసుకునేటటువంటి అడ్డుపడతానంటే మేము అంగీకరించేది లేదు. ఇది మొక్తజా కొమైనీ వారసుడి పేరుతో నిన్న విడుదలైన ప్రకటన. మొక్తజా కొమైనీ స్పృహలో ఉన్నాడా లేదా అన్నది పక్కన పెడితే, ఇరాన్ని పరిపాలించేటటువంటి టీం ఏదో ఉంది మొక్తజా కొమైనీ తరఫున 11 మంది బృందం. ఆ బృందం ఆయన పేరుతో పంపించిన నోట్. దట్ మీన్స్ ఇరాన్ అణ్వాయుధాలు వదిలే ప్రసక్తి లేదు. అణ్వాయుధాలు తయారు చేస్తానని బాజాప్తా తేల్చి చెప్తుంది. అది నా హక్కు అంటుంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, ట్రంప్ ఏం చేస్తాడు? రెండే 2 పద్ధతులు ఉన్నది. ఒకటి, హార్ముజ్ జలసంధి దిగ్బంధించినటువంటి ఇరాన్ని దిగ్బంధించిన ట్రంప్ ఇంకొక 4-5 నెలల పాటు ఆ దిగ్బంధం అట్లాగే ఉంచి అది గతిలేని పరిస్థితులలో దారికొచ్చి యురేనియం ఇచ్చేలా చేయటం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇజ్రాయెల్కి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావర ధ్వంసంతో పాటు యురేనియం స్వాధీనం చేసుకోవడం లేదా పేల్చేయడం. పేల్చేస్తే పెను ప్రమాదం. అటు గల్ఫ్ దేశాలు నాశనం అవుతాయి, ఇటు ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లకి ప్రాబ్లం అవుతుంది. ఆ రేడియేషన్ ఆ ప్రాంతాలను చుట్టుముడుతుంది. అలాగే అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. ఒక్కసారి బాంబు పేలాక రిస్ట్రిక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. అక్కడే వెనక ముందు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది.